నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్క్రీన్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా నివాసం నుంచి మంగళగిరి టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాసేపటి క్రితం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పచ్చకండువా కప్పుకున్నారు. కొంతమంది బీజేపీ నేతలు నాతో టచ్ లో ఉన్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. పురంధేశ్వరి తనతో పాటు టీడీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి వారం దాటినా ప్రతి పంచాయతీలో ఎక్కడ చూసినా అధికార పార్టీ వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇంటింటికి జగనన్న బియ్యం పంపిణీ వ్యాన్లపై అధికార పార్టీకి సంబంధించిన ప్రకటనలున్న వాహనాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇకనైనా అధికారులు నిద్రమత్తు వీడి వీటిని తొలగించాలని స్థానికులు కోరుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల కొనకళ్ల నారాయణరావు, కొల్లు రవీంద్ర హౌస్ అరెస్ట్ అయ్యారు. గన్నవరంలో వైసీపీ రౌడీ మూకలు టీడీపీ కార్యాలయంలో చొరబడి విధ్వంసం చేస్తే టీడీపీ కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఐ కనకరాజు తలకి గాయాలు అవడానికి కారణం ఎవరో ప్రపంచాన్ని మొత్తానికి తెలుసన్నారు. గంటన్నర పాటు సీసీటీవీ ఫుటేజ్ ఉందని వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీ టీచర్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘాలు తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న తమ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని వెంటనే భర్తీ చేసి 3, 4, 5 తరగతులు స్కూళ్ల విలీనాన్ని నిలుపుదల చేయాలన్నారు. టీచర్ల రుణాలు మంజూరు చేసి తుది విడత చెల్లింపులకు కొనసాగించాలని అన్నారు. బి రెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 4 దశల ఉద్యమాల్లో భాగంగా 2వ దశలో ఈనాడు పాతాలో కేంద్రంలో ధర్నాలు చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యను పరిష్కరించాలి. ముఖ్యంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న 3 విడతల డిఏలను మంజూరు చేయాలి. 3, 4, 5 తరగతుల ఉన్నత పాఠశాల విలీనాన్ని రద్దు చేయాలి. ఖాళీగా ఉన్న 50,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. పిఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలను తక్షణమే మంజూరు చేయాలి. అలాగే తుది విడత చెల్లింపులను కొనసాగించాలి. ఇంకా నూతన పిఆర్సీ ఏర్పాటుకు కమిటీని నియమించాలి. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తూ జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చేపట్టడం కొనసాగుతుందని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా వెంటనే స్పందించి మా సమస్యలు. శ్రీవాణి టికెట్ల జారీలో తిరుపతి ఎయిర్పోర్టు అధికార చేతివాటి ప్రదర్శించారు. బోర్డింగ్ పాస్ ఉన్న ప్రయాణికులకి టీటీడీ శ్రీవాణి టికెట్లు ఇస్తోంది. నకిలీ పాసులతో 5గురికి ఎయిర్పోర్టు అధికారి టికెట్లు ఇప్పించారు. అయితే టీటీడీ విజిలెన్స్ సోదాలో నకిలీ బోర్డింగ్ పాసుల వ్యవహారం బయటపడింది. నకిలీ బోర్డింగ్ పాసుల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా మధురవాడలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం నెలకొంది. మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి ఫోటో లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.